ఇది పైకి తీ ఫస్ట్. డోర్ విండో ఇదేంటి అందరు చూస్తున్నారు, ఏదో సినిమా తీస్తున్నట్టు. ఇట్రా ఏ అది చూడట్లేదు. ఆమె కూడా నీ మధ్యలో చూస్తే అడిపో పై నుంచి చూస్తుంది. ఇది మా అత్తగారి ఇల్లు. టు బి ఫ్రాంక్, మా హస్బెండ్ ఇందులో తన ఒక ఏమంటారు హార్ట్ అండ్ సౌల్ పెట్టి కట్టించాడు చాలా ఇష్టంతో. తను యాక్చువల్గా మేము హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉండే సాఫ్ట్వేర్ కంపెనీలో తన వాళ్ళ మదర్కి ఒక మంచి ఇల్లు కట్టియాలి, ఈ శాలరీతో పాసిబుల్ కాదని చెప్పి మేము అసలు ఒక అంబిషన్తో యూకే ప్లాన్ చేయడం జరిగింది. తను యూకే వెళ్ళినాక అసలు చాలా హార్డ్ వర్క్ చేశాడు. రెగ్యులర్గా తన ఫుల్ టైం జాబ్ చేస్తూ నైట్ 10-12 వరకు వర్క్ చేస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు 2 అయ్యేది. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ఇల్లు కట్టించాడు. తను వచ్చినప్పటి నుంచి తను అసలు ఇంట్లో ప్రతి కార్నర్ క్లీన్ చేసుకుంటూనే ఉన్నాడు ఎంజాయ్ చేయడం కన్నా. సో ఇప్పుడు వీడియో తీసేది మా హస్బెండే. సో ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ అండ్ మా ఇంటీరియర్ మొత్తం మేము చదివిన IIIT బాసర్లో మా కాలేజ్ నుండి సివిల్ ఇంజనీర్ అబ్బాయి మా క్లాస్మేటే మా ఇంటీరియర్ కూడా చేశాడు, చాలా బాగా చేశాడు. ఇట్లా కొన్ని బాక్సెస్ తనే ఇక్కడ పెట్టాడు. సో స్టార్టింగ్లో మాకు బర్రె ఉండేది, ఆ బర్రె పారిపోయింది ఎటో పోయింది. ఇక్కడ కుడిది కింద పెట్టేవాళ్ళం. కాలు కడుక్కోవడం కోసం ఇక్కడే ఒక ట్యాప్ పెట్టినాం. ఇంట్లోకి వెళ్దాం రండి. ఇట్లా కానీ వీడియోలు తీస్తా. మా యారాలు అంటారు కదా, ఆమె ఇప్పటి నుంచి తొంగి వస్తుంది ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఆమె వీడియోలు తీస్తాం. ఈ మంచము జనరల్గా ఈవినింగ్ టైంలో మా అత్త వాళ్ళు మేము ఇక్కడ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. మాకు పెళ్ళై 2 months అవుతుంది. మా మ్యారేజ్ చేసారు ఈ పందిరి. అండ్ ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ఇక్కడ కూడా కబోర్డ్ పెట్టమని చెప్పాము. తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఇంకా లాక్డౌన్ వల్ల వర్క్ సగంలో ఆగిపోవడం వచ్చింది. సో ఇక్కడ కబోర్డ్ పెట్టించలేదు. ఇది చెప్పులు పెట్టుకోవడానికి. ఇది మెయిన్ డోర్కి ఇట్లా సైడ్కి మార్బుల్స్ పెట్టించాము. అండ్ ఇక్కడ ఒక స్టెప్, దీనికి ఇది కూడా మార్బుల్స్తో చేయించాము. ఇది మెయిన్ డోర్, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇవన్నీ కొంచెం స్ట్రాంగ్ ఉండాలని మెయిన్ డోర్ కొంచెం మంచి ఏమంటారు ఒక క్వాలిటీ మెటీరియల్ పెట్టించినాము. లోపలేమో నార్మల్గా తక్కువ మెటీరియల్ పెట్టించాము. ఇవన్నీ కూడా క్వాలిటీవే, కొంచెం సెక్యూరిటీ పర్పస్గా పగలగొట్టిన తొందర రాకపోవడం కోసం. ఇంట్లోకి వెళ్దాం. హాల్ మా అత్తమ్మ ఎక్కువ మంచంలో పడుకోదు, తన సోఫాలో ఎక్కువ బెడ్ మీద పడుకోదు, తన మంచం మీద పడుకుంటుంది. ఇది తన మెటీరియల్ అంతా, మంచము, తన బెడ్షీట్ అంతా. సోఫా రీసెంట్గానే ఆర్డర్ ఇచ్చినాము ఆన్లైన్లో, 20,000 పడింది. ఇక్కడ ఒక సోఫా అండ్ ఇక్కడ ఒకటి, మా బెడ్రూమ్లో ఇంకో సోఫా పెట్టుకున్నాము. ఈ వినాయకుడిని నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన. ఇటు నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ కిచెన్. ఇది కిచెన్లోకి యాక్చువల్లీ ఇక్కడ పార్టీషన్ మేము వేరేలాగా ట్రాన్స్పరెంట్గా పెట్టిద్దాం అనుకున్నాము, అటు ఇటు విజిబుల్ ఉండేలాగా. కాకపోతే ఇంకా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తను మా హస్బెండ్ అక్కడ నుంచి చెప్పడం వల్ల ఇక్కడ మేస్త్రికి అర్థం కాకపోవడం వల్ల ఒక కంప్లీట్ గోడలాగా కట్టాడు. సో దానికి ఇక్కడ మేము మళ్ళీ కబోర్డ్స్ పెట్టించాము అది కవర్ చేయడానికి. సో ఇక్కడ కబోర్డ్స్ నార్మల్గా కప్స్ ఇంట్లో సబ్బులు అవి పెట్టుకుంటూ ఉంటారు. ఇదేమో ఇక్కడ ఒక పార్టీషన్, ఇది కూడా ఇంటీరియర్ డెకరేషన్ వల్లే చేశారు. మా అత్తమ్మ ఇప్పుడే వంట చేసింది. నాకు యాక్చువల్గా ఇప్పుడు వర్క్ నుండి బ్రేక్ ఉండే 1 hour, పాపం తనే కుకింగ్ మొత్తం చేస్తుంది నేను ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల. ఇది కిచెన్, లైట్స్ ఒకటే లైట్. ఇది కిచెన్, తనే వంట అంతా చేసింది, ఏవో పాపడాలు ఇవన్నీ చేసింది, కర్రీ చేసింది. మా బాస్ నన్ను అస్సలు డిస్టర్బ్ చేయదు. నేను వర్క్ చేసుకుంటున్నా కూడా జనరల్గా నేను మార్నింగ్ లేట్గా లేచినా కూడా ఏమనదు.
యా కిచెన్ నా ఫేవరెట్ పార్ట్ ఈ ఇంట్లో, చాలా బాగుంటుంది. కబోర్డ్ కలర్ కూడా. అండ్ మా అత్తమ్మ ఇట్లా తను పూజ చేసుకోవడానికి సపరేట్గా పార్టీషన్ అడిగింది, సో ఇలా పెట్టించాము. సో ఇది పూజ గది. అండ్ ఇవన్నీ కబోర్డ్సే, పైన మొత్తం సామాన్ ఉంటుంది. ఇటు ఇందులో అన్నీ ఇంకా నార్మల్గా చిన్న చిన్న బౌళ్ళు అలా పెట్టుకుంటాము. ఇటు సైడ్ వస్తే ఇవన్నీ ఇంకా మోడర్న్ కిచెనే. ఇవన్నీ మోడర్న్ కిచెన్. ఇక్కడ బియ్యం బస్తా పెడతాము, స్టవ్ అండ్ 2 జస్ట్ షుగర్ అది పెట్టుకోవడానికి, కూరాడకుండా. ఇక్కడ కింద గ్యాస్ ఉంటుంది. అండ్ యా కిచెన్కి కొంచెము ఇటు సైడ్ వెంటిలేషన్ కావాలని చెప్పేసి ఇక్కడ ఒక డోర్ పెట్టించాము. ఇంకా బెడ్రూమ్స్కి వాడి వెళ్దాం. ఇక్కడ సింక్ వచ్చింది. సో ఇది కొంచెం ఎక్స్టెండెడ్ కిచెన్ లాగా డైనింగ్ హాల్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ ఖాళీ ప్లేసే. మేము ఫ్రిడ్జ్ అండ్ కూలర్ పెట్టాము. ఈ కూలర్ సమ్మర్లో, ఇప్పుడు సమ్మరే కాబట్టి సమ్మర్లో వాడతాము. అండ్ ఇది బయటికి మా చిన్నత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ చెల్లె ఇక్కడే ఉంటారు పక్కనే. కూల్ వాటర్ బాటిల్ కోసం వస్తుంది. ఇది బయటికి దారి, అంటే జస్ట్ బయట వాషింగ్ మిషన్కి బయట ఇంకో బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇది వాషింగ్ మిషన్ రీసెంట్గానే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఒక షింక్, బయట ఒక బాత్రూము. ఇది ఎక్కడ తీసుకొచ్చా తులసి చెట్టు? ఇది యాక్చువల్గా 3 బెడ్రూమ్ హౌస్. ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి షట్టర్ పెట్టించాము. ఎవరన్నా ఒకరు, మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ, ఎవరన్నా ఒకరు షాప్ పెట్టుకుంటారు కదా అని చెప్పి షట్టర్ పెట్టించినాం. ఇంకో 2 బెడ్రూమ్స్ వాడుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి అది చూస్తే అక్కడ టీవీ యూనిట్, దాని పక్కన అక్కడ ఒక బెడ్రూమ్ అండ్ అటు 2 బెడ్రూమ్స్ ఉంటాయి అపోజిట్లో. ఫస్ట్ ఇది బెడ్రూమ్స్ చూపిస్తారండి. చూపించాం ఇవి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చాడు. ఒక్కొక్క ప్లాంట్ 450 అలా. సో చూడడానికి న్యాచురల్ ఆర్ట్ లెక్కనే లుక్ వస్తాయి. జనరల్గా మేము ఉంటుంటే న్యాచురల్ ప్లాంట్స్ తీసుకునే వాళ్ళము. మెయింటెనెన్స్ ఇబ్బంది అయితే అర్థం వాళ్ళకని తీసుకోలేదు. ఇక్కడ ఇది. అండ్ తను వచ్చాక ఇవన్నీ ఆర్డర్ ఇచ్చాడు, పోర్ట్రేట్స్ అన్నీ. అది చూపించు, ఇందులో చూపించు. అండ్ ఈ స్టిక్కర్స్ కూడా తను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ ఇచ్చాడు. మా బెడ్రూమ్స్లలో కూడా పెట్టాము. అండ్ మెయిన్ డోర్కి అక్కడ ఒకటి. టీవీ యూనిట్, ప్లాంట్స్ ఎంట్రన్స్లో. ఇవన్నీ తను ఆర్డర్ ఇచ్చినవి. ఇప్పుడు బెడ్రూమ్స్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్. ఇది లోపల 2 బాత్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బాత్రూమ్ అండ్ మా బెడ్రూమ్లో ఇంకో బాత్రూమ్ ఉంది. సో ఇందాక చెప్పా కదా బయట నుండి యాక్సెస్ ఉండే, ఇంట్లోకి బయట నుండి యాక్సెస్ ఉండే వాటికి మాత్రం టేక్ డోర్లు పెట్టించాము. లోపల మాత్రం ఇది నార్మల్ వుడ్ అనుకుంటా కదా, నార్మల్ వుడ్. ఇది జస్ట్ 9,000 to 10,000 రూపీస్ ఉంటుంది ఒక్కో డోరు. ఇవి టేకు పెట్టించలేదు, లోపలే కదా అండ్ అంత స్ట్రాంగ్ ఉండకపోయినా పర్లేదని చెప్పేసి ఇవి తీసుకున్నాము. ఇవి రూమ్కి ఒక్కొక్క మోడల్లా ఉంటాయి. యాక్చువల్లీ ఇవి తీసుకోవడం బెటర్, మంచి మంచి మోడల్స్లలో వస్తున్నాయి. డిజైన్ చాలా బాగుంటుంది వీటిల్లో. ఇది బెడ్రూమ్, బెడ్ అండ్ కబోర్డ్స్. జనరల్గా ఇలా ఓపెన్ చేసే డోర్ లాగా ఓపెన్ చేసే కబోర్డ్స్ అయితే మనము రూమ్లో దానికి కాస్త స్పేస్ ఇవ్వాలి ఓపెన్ చేయడానికి అని చెప్పేసి, అందుకని మేము ఇట్లా స్లైడ్ కబోర్డ్స్ పెట్టించాము. సో ఇలా స్లైడ్ కబోర్డ్స్ పెట్టించాము అనమాట. అండ్ ఇక్కడికి వస్తే రీసెంట్గా మేము ఎక్వేరియం కొన్నాము.
అందులో 4 చేపలు కొంటే 3 చేపలు చచ్చిపోయినాయి పాపం, వాటి మెయింటెనెన్స్ రాలేదు. తర్వాత చాలా ఫీల్ అయినాం, అనవసరంగా తీసుకున్నాం ఇట్లా పాపం మాకు చచ్చిపోయినాక. ఇప్పుడు ఒక చేప మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ ఇది జనరల్గా ల్యాప్టాప్ వర్క్ స్పేస్ లాగా చేసుకుందామని పెట్టించినాం. మేము ఒకవేళ ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చి జాబ్ చేసినా కూడా ఎట్లయినా సాఫ్ట్వేర్ జాబే కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి ఇస్తే అలా ఉండాలని వర్క్ స్పేస్ లాగా ఈ డెస్క్ కట్టించినాము. యాక్చువల్గా ఫస్ట్ మిర్రర్ అనుకున్నాము, బట్ ఇటు సైడ్ విండో అటు ఉండడం వల్ల ఇటు సైడ్ ఫేస్ కి లైట్ ఎక్కువ పడట్లేదు. సో మిర్రర్ ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ మళ్ళీ గ్రాస్ పెట్టాము. హాల్లో గ్రాస్ పెట్టాం కదా, అదే గ్రాస్ ఇక్కడ పెట్టించాము. ఇక్కడ ఏమన్నా జస్ట్ టెడ్డీ బియర్స్ ఏమైనా డెకరేషన్ స్టఫ్ పెట్టుకోవడానికి. అండ్ ఇది ఈ పిల్లో మేము యూకేలో ఉన్నప్పుడు అజయ్ అని మా బ్రదర్ గిఫ్ట్ ఇచ్చాడు నా బర్త్డేకి. నాది హర్షది ఫోటో. అండ్ ఈ బ్యాగ్ మా హస్బెండ్ది. యాక్చువల్గా రేపు ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు లాస్ట్ డే ఇంట్లో మాకు. రేపు వెళ్ళిపోతున్నాం మేము యూకేకి. బ్యాగ్ అంతా ప్యాక్ చేసి ఉంది, తనతో 2-3 బ్యాగ్స్ ఇంకా ప్యాక్ చేసి ఉన్నాయి. ఏమైనా మిస్టేక్స్ ఏదైనా జరుగుంటే క్షమించండి, సడన్ గా అసలు అన్ప్లాన్డ్ వీడియో ఇది. అండ్ ఇందాక చెప్పా కదా సోఫా తీసుకున్నాం, అందులో ఒకటి ఫుల్ 3 సీటర్ సోఫా అండ్ సింగిల్ సీటర్ సోఫా హాల్లో వేసాము. ఇంకొకటి వేస్తే లుక్ రావట్లేదు అని చెప్పేసి ఇంకోటి మా బెడ్రూమ్ లో ఇక్కడ ఒకటి వేసాము. నాకు వర్క్ జరుగుతుంది, మధ్యలో లంచ్ బ్రేక్, అది అక్కడ పెట్టేసి ఫాస్ట్గా వచ్చేసి ఇంకా వీడియో తీస్తున్నాము. ఇప్పుడు 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంది. ఈ డ్రెస్సింగ్ టేబుల్ మేము ఇక్కడికి వచ్చినాకనే తీసుకున్నాము. సో వాళ్ళ రూమ్లో ఒకటి, మా రూమ్లో ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాము. అండ్ ఇది వాష్రూమ్. ఇది ఇక్కడ వాష్రూమ్, బయట ఇందాక చూసిన దగ్గర ఇంకో వాష్రూమ్ ఉంది. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం, చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి. అండ్ స్టిక్కర్స్, ఫోటో. కొన్ని కలర్స్ గురించి చెప్పాల్సి వస్తే ఇది కదా గ్రీన్ కలర్, అసలు మేము ఇది ఇట్లా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మేము నార్మల్ ఒక మంచి గ్రీన్, ఇదిగో నియర్లీ ఈ గ్రీన్ అనుకున్నాము, ఈ గ్రీన్ వేపిద్దాం అనుకున్నాము. మాకు చూస్తే అక్కడ తెలియలేదు, వాళ్ళు తీసుకొచ్చేసారు ఆల్రెడీ. ఇంకా డబ్బులు తెచ్చిరు కదా, డబ్బులు వేస్ట్ అయితే అని వేయించాల్సి వచ్చింది. ఆ కలర్స్ తోటి చాలా రూమ్స్కి లుక్ పోయింది, బెదురు పెట్టినట్టు అయింది. సో అందుకని ఆ వాటిని కొంచెం డైవర్ట్ చేయడానికి ఈ స్టిక్కర్స్ ఎక్కువ ఆర్డర్ ఇచ్చిండు. ఈ స్టిక్కర్స్ అండ్ వెనకాల వీడియో తీస్తున్నాను ఇట్లా పెట్టినా. ఇప్పుడు ఈ స్టిక్కర్స్ ఇవన్నీ ఇక్కడ హ్యాంగర్. అండ్ ఈ ఫోటో నా మ్యారేజ్కి మా తమ్ముడి ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళు ఒక 30-40 మంది ఉంటారు, వాళ్ళందరూ ఈ ఫోటో గిఫ్ట్ ఇచ్చారు మాకు. చాలా బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్ తీసినప్పుడు ఫొటోస్ ఇవన్నీ. ఆ వీడియో మీరు చూసి ఉండకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మా ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్ చేసాము. అండ్ ఈ ఫొటోస్ అన్ని అప్పుడు ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్లో దిగిన ఫొటోసే. అండ్ ఇంకొకటి ఫాల్ సీలింగ్, హాల్ అండ్ 2 బెడ్రూమ్స్, మొత్తం ఫాల్ సీలింగ్ కలిపి 70,000 అయింది. ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక మోడల్. మాకు చూస్తున్నప్పుడు డిజైన్స్ పంపారు, పెద్దగా తెలియలేదు. కొన్ని ఫాల్ సీలింగ్ ఫ్లాప్ అయినాయి. హాల్లో ఫాల్ సీలింగ్ బాగుంది కానీ ఇది కొంచెం డిజైన్ బాగాలేదు. కలర్స్ కూడా మాకు తెలియలేదు, అక్కడ ఉండి వాళ్ళు కలర్స్ పంపిస్తుంటే అవి అసలు మేము అనుకున్నది ఒకటి, తెచ్చిన కలర్స్ ఒకటి. ఆల్రెడీ తెచ్చారు కదా అని చెప్పేసి వేయాల్సి వచ్చింది కలర్స్ అన్ని. సో ఇదొక ఫాల్ సీలింగ్. అండ్ ఫోటో ఫ్రేమ్స్ అక్కడ. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళాలి. అండ్ ఈ ఎంట్రన్స్లో ఈ స్టిక్కర్ అండ్ ఈ ఫ్రేమ్స్ కూడా తను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాడు. ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్. మా చిన్నత్తం వాళ్ళ పిల్లలు ఉంటారు మా ఇంట్లోనే. సో ఆ పిల్లలు ఇద్దరు ఇందులోనే పడుకుంటారు. ఇక్కడ కూడా ఇవి స్లైడ్ డోర్సే. సో 2 బెడ్రూమ్స్లో స్లైడ్ డోర్సే పెట్టించాము. ఏమో స్టోరేజ్ కోసం స్పేస్ వదిలేసినాం. అది ఒక పెద్ద ఒక మనిషి పడుకునే అంత రూమ్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే మా రూమ్ వరకు మొత్తం స్పేసే, చాలా స్టోరేజ్ పట్టుద్ది అది. సో అందుకే మా ఇంట్లో ఏం బయట కనిపించట్లేదు, అన్ని కబోర్డ్స్లో ఫిట్ అయినాయి. మేము ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, వీడియో కోసం ఇల్లు సర్దలేదు, కాకపోతే ఇట్లా కనబడే వాటి మీద టవల్స్ వేసినాం. ఇది ఒక్కటే నాకు తెలిసి టవల్స్ వేసింది. ఇల్లు ఎప్పుడు రెగ్యులర్గా ఇంతే ఉంటుంది. మా అత్తమ్మ వాళ్ళు చాలా నీట్గా ఉంచుకుంటారు. నేను సడన్గా వర్క్లో నుండి వచ్చి వీడియో తీస్తున్నాను. ఆ టవలు అవి మాత్రం నేను కప్పాను ఇప్పుడు. ఇది ఇంకో బెడ్రూమ్. అండ్ ఇది ఇంకో డ్రెస్సింగ్ టేబుల్ మేము వచ్చినట్టు తీసుకున్నాం. ఇందాక చెప్పా కదా డోర్స్ చూడడానికి లుక్ కూడా ఇవే బాగున్నాయి. ఇది. అండ్ ఈ 2 బెడ్రూమ్స్ కాకుండా మేము షటర్ రూమ్ అని చెప్పాం కదా, ఎవరో ఒకరు మా రిలేటివ్స్ అంటే మా మా అత్త వాళ్ళ చెల్లెలు వాళ్ళు కానీ ఇంకా వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా షాప్ పెట్టుకుంటారని చెప్పేసి షటర్ రూమ్ వేయించాము. మా హస్బెండ్ ఒకరే, మా అత్త మామయ్య మా అత్త వాళ్ళ అమ్మ ముగ్గురు ఇంట్లో ఉంటారు. కాకపోతే మాది కొంచెం రిలేటివ్స్ ఎక్కువ అనమాట. సో ఎవరో ఒకరు షటర్ షాప్ పెట్టుకుంటారు కదా అని షటర్ రూమ్ వేయించాము. ఇప్పుడు షటర్ రూమ్ చూపిస్తాను, దాంతో మా హౌస్ టూర్ ఫినిష్ అవుద్ది.
బిడ్డ. జస్ట్ స్టోర్ రూమ్ పర్పస్ లాగా యూజ్ చేస్తున్నాం. పెళ్లికి కూలర్ అండ్ ఇవన్నీ ఏమన్నా ఎక్స్ట్రా సామాన్ ఉంటే ఈ రూమ్ లో పెట్టినాము. షటర్ రూమ్, ఈ షటర్ ఓపెన్ చేస్తే బయటికి ఎంట్రన్స్ అయిపోయింది. సో ఇది మా హౌస్ టూర్, మా అత్తగారి ఇల్లు, మా ఇల్లు. మా హౌస్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు శ్రావణి.